తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమల్లో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్లు నిరాకరిస్తున్నారని, బస్సులను నడి రోడ్డుపైనే ఆపేసి దించేసిన సంఘటనలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే బస్సులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. చంటిపిల్ల తల్లి సహా ముగ్గురు మహిళలను ఆర్టీసీ కండక్టర్ హైవే మీద దించేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో బాధితురాలుగా కనిపించిన ఓ మహిళ మాట్లాడుతూ, సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్లే దారిలో ఆధార్ కార్డు అప్డేట్ లేదని మమ్మల్ని హైవేపై వదిలేశారు. చిన్న పిల్ల తల్లి ఉందని కూడా చూడకుండా నడి రోడ్డు మీద దించేశారు. ఇదేం పద్ధతి? ఇదేం రాజ్యం? మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లారీలు పోయే హైవే మీద మమ్మల్ని డ్రైవర్, కండక్టర్ దించేసి వెళ్ళిపోయారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నామంటూ వీడియోలో ఆ మహిళలు వాపోయారు. మేము సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్ మీద హైవే మీద దించిపోయారు. కండక్టరు, బస్సు డ్రైవరు ఇదేం పద్ధతి, ఇదే రాజ్యము, మాకు చాలా ఇబ్బంది ఉంది, ఇట్లా చేసి పంపించారు మమ్మల్ని. చూడండి, హైవే మీద లారీలు పోయే హైవే మీద మమ్మల్ని ఇట్లా దింపేసి వెళ్ళిపోయారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల మేము ఇంత ఇబ్బంది పడిపోతున్నాం అసలు అని చెప్పేసి ఇట్లా అవుతుంది మా పరిస్థితి. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆర్టీసీ అధికారులను, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ లేకుంటే ఎందుకు ఎక్కించుకోరు? కండక్టర్ కు కావాల్సింది ఆ వ్యక్తి ఊరు పేరే కదా, అప్డేట్ దేనికి అని ఒకరు, ఆధార్ అప్డేట్ చేయకపోతే బస్సులో ఎక్కించుకోరా, స్టేట్ చూస్తే సరిపోద్ది కదా, లేదంటే అప్డేట్ చేసుకోండి అని సున్నితంగా చెప్పొచ్చు కదా అని మరికొందరు నెటిజన్లు ఆర్టీసీకి చురకలు అంటిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ ఒక్కసారికి డబ్బులు కట్టి టికెట్ తీసుకుంటే అయిపోయేది కదా, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు అని మహిళలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సులో ప్రయాణించే మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ పొందొచ్చని గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్లను చూపించి ఉచిత టికెట్ తీసుకొని ప్రయాణించొచ్చని క్లారిటీ ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కండక్టర్లు ప్రయాణికుల గుర్తింపు కార్డుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. కొందరు కండక్టర్లు కేవలం ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని జీరో టికెట్లు ఇస్తున్నారన్న వాదన కూడా ఉంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఆధార్ అప్డేట్ లేని కారణంగా ప్రయాణికులను దించేస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఈ నిబంధనలపైన మరింత స్పష్టత ఇవ్వాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంపైన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.